నెక్స్ట్ క్వశ్చన్ 84 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్రాక్షన్? వాట్ ఈజ్ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ అంటే ఏంది? ద పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. ద పార్ట్ ఆఫ్ ఏ హోల్, మొత్తంలో ఈ భాగం ఏదైతే ఉందో మొత్తంలో కొంత భాగం ఉంటే దీన్ని ఏమంటాం? ఫ్రాక్షన్ అంటాం. మొత్తంలో కొంత భాగం ఉంటే దాన్ని ఏమనాలి? ఫ్రాక్షన్ అనాలి. ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దెన్ ద హోల్ ఆబ్జెక్ట్. ఇది ఫ్రాక్షన్, ఇది మొత్తం హోల్. ఈ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు మొత్తం కంటే ఎట్లా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. మొత్తం కంటే చిన్నగా ఉంటుంది. దీనికంటే ఇది చిన్నగా ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఫ్రాక్షన్ అంటారు. ఫ్రాక్షన్, ద పార్ట్ ఆఫ్ హోల్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ న్యూమరేటర్? వాట్ ఈజ్ న్యూమరేటర్? ద పార్ట్ అబౌవ్ ద వెంక్యులం ఈజ్ కాల్డ్ న్యూమరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాస్తున్నాను, 5/2 అని రాస్తున్నాను. దీన్ని ఎట్లా రాస్తారు? 5/2 అని రాస్తారు. దీన్ని ఏమంటారంటే వెంక్యులం అంటారు. ఈ గీత ఉంది కదా, ఈ గీతని వెంక్యులం అంటారు. ఈ వెంక్యులం పైన ఉన్నదాన్ని ఏమనాలి? న్యూమరేటర్ అంటారు. వెంక్యులం కింద ఉన్నదాన్ని ఏమనాలి? డినామినేటర్ అంటారు. ఓకే, నౌ వాట్ ఈజ్ డినామినేటర్? 86 క్వశ్చన్, వాట్ ఈజ్ డినామినేటర్? పార్ట్ బిలో ద వెంక్యులం ఈజ్ కాల్డ్ డినామినేటర్. ఇది వెంక్యులం కదా, వెంక్యులం కింద ఉన్నదాన్ని డినామినేటర్ అనాలి. వెంక్యులం పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు. వెంక్యులం పైన ఉన్నదాన్ని ఏమంటారు? న్యూమరేటర్ అంటారు.